హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షకిరన్ ఫ్యాషన్స్. ఈరోజు మనం సింగిల్ లేయర్ అంబ్రిల్లా హ్యాండ్స్ ఎలా కటింగ్ చేయాలో, స్టిచ్చింగ్ చేయాలో తెలుసుకుందాం ఈజీగా. ఫస్ట్ మనము ఏదైనా ఒక ప్లేట్ తీసుకోవాలి. ఈ విధంగా ఏదైనా షేప్ ఉన్న ప్లేట్ని తీసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి. చూడండి, చాలా ఈజీ అండి. ఈ కొలతలతో కొంతమందికి అర్థం కాదు, సో ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా మనము కటింగ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా డిఫరెంట్ సైజెస్తో మనము 3 లేయర్స్ 2 లేయర్స్ కూడా కటింగ్ చేసుకోవచ్చు. చూడండి, 2 హ్యాండ్స్, ఇది 13 ఇంచెస్ ఉంది. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చూడండి, ఇటువైపు కొంచెం గ్యాప్ ఉండేటట్టు ఫోల్డ్ చేసుకొని మనము ఒక 3 ఇంచెస్ పెట్టుకున్నాము. హ్యాండ్ ఆర్మ్స్ కోసము 3 ఇంచెస్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా డ్రా చేసుకొని, చాలా ఈజీ అంబ్రెల్లా హ్యాండ్స్, కష్టమేం కాదు, చాలా ఈజీగా కట్ చేసుకున్నాం కదా. ఇలాగే మనకు 3 లేయర్స్ కావాలంటే ఇంకా పెద్ద ప్లేట్స్ కూడా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. మిడిల్లో వచ్చేసరికి కొంచెము ఒక నాచ్ పెట్టుకోండి. చూడండి, ఆర్మ్స్ దగ్గర వచ్చేసరికి ఓపెన్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాము. కార్నర్ వైపు, కింది వైపు మనము జిగ్జాగ్ చేసుకోవాలి. లేదంటే ఏదైనా ఆపోజిట్ కలర్ క్లాత్ ఉంటే పైపింగ్ అయినా చేసుకోండి, బాగుంటుంది. జిగ్జాగ్ అయితే బాగుంటుంది. వైర్ పెట్టి జిగ్జాగ్ చేస్తామంటే ఇంకా రౌండ్గా వస్తుంది. జిగ్జాగ్ ఏం అవసరం లేదండి, కొంతమంది నార్మల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు జిగ్జాగ్ లేని వాళ్ళు. షేప్ అయితే సర్కిల్ గానే వస్తుంది. జిగ్జాగ్ అంటే జిగ్జాగ్ చేసుకోండి, నీట్గా ఫినిషింగ్ వస్తుంది. చాలా ఈజీగా ఉంది కదా అంబ్రెల్లా హ్యాండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ చేస్తూ ఉంటాను. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి నా ఛానల్ చాలా బాగా యూస్ అవుతుంది. అన్ని ఈజీ మెథడ్స్లో చెప్తూ ఉంటాను. ఈ విధంగా రెండింటిని జిగ్జాగ్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాం కదా 2 హ్యాండ్స్ని. జిగ్జాగ్ చేసుకున్న తర్వాత చూడండి, హ్యాండ్ పీస్ని తీసుకొని మధ్యలో నుంచి స్టిచ్ వేసుకోవాలి. కార్నర్ నుంచి అయితే స్టిచ్ వేసుకోకూడదండి. కార్నర్ నుంచి స్టిచ్ వేసుకున్నామంటే ఇంకో సైడ్ వచ్చేసరికి ఎక్కువ వచ్చేస్తుంది. సో మిడిల్లో నుంచి స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఈ అంబ్రెల్లా హ్యాండ్స్ కోసం తీసుకున్నాం కదా, ఈ క్లాత్ అయితే సాగుతుంది, చూసి స్టిచ్ వేసుకోండి. క్రాస్ ఉంది కదా పీస్, సో క్లాత్ సాగుతుంది. గట్టిగా పట్టుకొని లాక్కుండా వదులుగా పట్టుకొని స్టిచ్ వేసుకోండి, అప్పుడు ఫ్రిల్స్ బాగా వస్తాయి. ఈ విధంగా హ్యాండ్ షేప్లో ఇలా తీసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలాగే ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి, షూర్గా రిప్లై ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి షకిరన్ ఫ్యాషన్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో మెసేజ్ చేయండి. ఈ విధంగా ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. చూడండి, క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. గట్టిగా పట్టుకొని క్లాత్ని స్టిచ్ వేసుకోకండి, వదులుగా పట్టుకొని స్టిచ్ వేసుకోండి. చాలా ఈజీగా ఉంది కదా అంబ్రెల్లా హ్యాండ్స్. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. ఇంకో స్టిచ్ వేసుకోవాలి పైన. అంతే అండి, చాలా ఈజీగా అంబ్రెల్లా హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ స్టిచ్చింగ్ టిప్స్ కోసం షకిరన్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like and subscribe and share.